హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్ వ్యూవర్స్. ఈ రోజు వచ్చేసి నేను ఒక మంచి లగ్జరీ విల్లా, మంచి హై క్లాస్ లో చాలా ఫర్నిచర్ తోటి హై క్లాస్ గా ఎమ్యూనిటీస్ తోటి మనకి చాలా చక్కని లగ్జరీ విల్లా ఎవరైనా కావాలనుకుంటే వారి కోసం ఎక్స్క్లూజివ్ గా ఈ విల్లా అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు సాగర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ ఒక 10 minutes డ్రైవ్ లో మన్నెగూడ ఆర్టీఓ ఆఫీస్ కి ఆపోజిట్ లోనే ఉంటుందన్నమాట. హెవెన్స్ కార్నర్ అనే ఈ ప్రాజెక్ట్ లో ఈ విల్లా అన్నమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి టోటల్ 10 acres లో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న విల్లానే మన సేల్ కి వచ్చింది. ఇది వచ్చేసి మనకు 2 years ఓల్డ్ విల్లా అన్నమాట. మనకి వెల్యుయేషన్ చూస్తున్నారు కదండి. సో ఇది ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి మనకి 252 square yards లో మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. 2 side కూడా మనకి 40 feet రోడ్ ఉందన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ టోటల్ 10 acres, అన్ని సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అన్ని కూడా హై లెవెల్లోనే మనకు దీంట్లో డెవలప్మెంట్ చేస్తున్నారు. దీంట్లో క్లబ్ హౌస్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ పార్క్స్ కూడా ఉన్నాయి. సెక్యూరిటీ పరంగా చూసుకుంటే కూడా చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానియరు. మంచి లొకేషన్ లో ఈ విల్లా సేల్ కి వచ్చింది. ఫర్దర్ డీటెయిల్స్ మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో మనం ఎంట్రన్స్ చూసుకుంటే నేను ఇప్పుడు ఎంటర్ అయ్యింది ఈస్ట్ గేట్ అండి. మీకు నార్త్ లో కూడా గేట్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ కార్ పార్కింగ్స్ అన్నమాట. సో చాలా పెద్ద కార్ పార్కింగ్ అండి. లైన్ గా చూసుకుంటే ఒక మనకు 5 కార్లు అనేది ఈజీగా పార్క్ చేసుకునేటట్టుగా ఈ పార్కింగ్ స్పేస్. ఇక్కడ చూసుకుంటే మనకు బోరు ఉంది అండ్ సంప్ అండి. 10,000 liters కెపాసిటీ సంప్ అనేది కూడా మనకి ఇక్కడ ఉంది. బోర్ వాడకుండా ఎక్కువ మనకి మున్సిపల్ వాటర్ అంతా చాలా ఎక్కువగా వస్తాయి కాబట్టి అవే ఎక్కువ వాడుతూ ఉంటారు. సో ఇది సో పైకి వెళ్ళడానికి అక్కడ నుంచి స్టెప్స్ మనకు రెంట్ కి ఇచ్చే విధంగా సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అన్నమాట. సో వాళ్ళు లేరు కాబట్టి బయట నుంచి చూపిస్తున్నాను. చాలా చక్కగా ఉంటుంది లోపల కూడా. ఈ పోర్షన్ వచ్చేసి మనకి సర్వెంట్ రూమ్ అన్నమాట. సో ఇక్కడ మనకు సర్వెంట్ ఉండే విధంగా ఇక్కడ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు. సో మనకు కావాలంటే వీళ్ళే లిఫ్ట్ పెట్టేయమంటే పెట్టిస్తారు, లేకుంటే మీరైనా తీసుకున్న తర్వాత లిఫ్ట్ మీరు అరేంజ్ చేసుకోవచ్చు. సో లిఫ్ట్ ప్రొవిజన్ అప్ టు టెర్రస్ వరకు. ఇప్పుడు మనము కింద చూసుకొని ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చామన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి డూప్లెక్స్ విల్లా అన్నమాట. సో మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి టేక్ వుడ్ తో చేసిన ఎంట్రన్స్ డోర్ అన్నమాట. చాలా గ్రాండ్ గా చేశారు. సో ఇది నార్త్ ఫేస్ లో మనకు ఎంట్రన్స్ డోర్. మీకు ఇప్పుడు నేను ఈస్ట్ ఫేస్ లో ఎంట్రన్స్ డోర్ చూపిస్తాను. సో ఇందాక నేను చూపించింది నార్త్ ఫేస్ డోర్ అన్నమాట. సో ఇది ఈస్ట్ ఫేస్ డోర్. ఇది కూడా చాలా గ్రాండ్ గా చేశారు. సో ఇది కూడా టేక్ వుడ్ తో చేశారనమాట. సో వెల్కమ్ టు హోమ్. సో మనకు ఎంట్రన్స్ లోపలికి రాగానే వినాయకుడు దర్శనం ఇస్తాడండి. సో ఇక్కడ వినాయకుడు స్టాచ్యూ అనేది వీరు అరేంజ్ చేసుకున్నారు. సో ఈ విల్లా వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు స్పేసియస్ గా మనకి హాల్ ఏదైతే ఉందో వినాయకుడు స్టాచ్యూతో స్టార్ట్ అవుతుంది. అటువైపు స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ పక్కన కూడా మనకు స్పేస్ ఉంటుందన్నమాట. సో ఇటువైపు చూసుకుంటే మనకు ఇదంతా కూడా సోఫా సెట్స్ అనేది అరేంజ్ చేసుకున్నారు. సో ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది ఏంటి అంటే ఈ విల్లాకి కబోర్డ్స్ అని కానీ ఇంటీరియర్ కానీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా స్టాండర్డ్గా చేయించారు. మీరు ఒకవేళ విజిట్కి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుందండి, క్వాలిటీ అనేది మనకు చూడగానే అర్థమైపోతుంది. సో వీళ్ళు ఏంటంటే విత్ ఫర్నిచర్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, లేదంటే వితౌట్ ఫర్నిచర్ కూడా మీరు తీసుకోవచ్చు. సో అది ప్రైస్లో అనేది మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు అనమాట. సో ముందుకెళ్తే మనకి ఇక్కడ లెఫ్ట్లో చూసుకుంటే పూజా రూమ్ ఉందన్నమాట. సో పూజా రూమ్ చాలా స్పేసియస్గా టోటల్గా దీన్ని కబోర్డ్స్ తోటి మనకి డెకోర్ చేశారు. నీట్గా చాలా చక్కగా ఉంది. దాని పక్కనే చూసుకుంటే మనకు ఆగ్నేయం మొత్తం కూడా మనకు కిచెన్కి కేటాయించారు. ఫుల్ వాస్తుతో కట్టారండి ఇల్లు. సో పెద్దగా మనకు స్పేసియస్ కిచెన్, ఫుల్ కబోర్డ్స్ తోటి అటాచ్డ్ మనకి డైనింగ్ టేబుల్ కూడా మనకు చాలా స్టాండర్డ్గా ఇక్కడే చేయించుకున్నారు. సో అటు పక్క చూసుకుంటే మనకు వాష్ ఏరియా అనమాట. మనకి ఏదైనా వాష్ పర్పస్ కూడా మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు. దాని పక్కనే చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. అలాగే చూసుకుంటే మనకి కబోర్డ్స్ అండి. చాలా నీట్గా అడ్వాన్స్ టెక్నాలజీ అడ్వాన్స్గా వీళ్ళు చేసుకున్నారనమాట కబోర్డ్స్ వర్క్ కూడాను. సో మనకు ఒక గ్లాస్ వస్తుంది, ఆ పక్కన మనకు లోపల కబోర్డ్స్ అండ్ డ్రెస్సింగ్ స్పేస్ కూడా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఫ్లోర్ టోటల్ కూడా స్పేస్ ఇదనమాట. సో మొత్తం కూడా కబోర్డ్స్, ఇంటీరియర్, సోఫా అన్ని కూడా చాలా స్టాండర్డ్ గా చేశారు. చాలా చక్కగా చూడడానికి రాగానే మనకు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. టైల్స్ కూడా చూసుకుంటే మనకు చక్కగా మంచి బ్రాండెడ్ టైల్స్ కూడా వేశారు. సో మనం అలాగే స్టెప్స్ నుంచి పైకి వెళ్తే మనకి ఈ పై ఫ్లోర్ అనమాట, సెకండ్ ఫ్లోర్ ఇప్పుడు మీకు చూపిస్తుంది. సో ఈ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు ఇక్కడ కూడా
కూడా మనకు సిట్అవుట్ ఏరియా విత్ సోఫా అండ్ పెద్ద ఎల్ఈడి టీవీతో ఇక్కడ సిట్అవుట్ ఏరియా అనేది వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు. ఈ పక్క చూసుకుంటే మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి వాళ్ళ అబ్బాయి కోసం, ఇంకోటి వచ్చేసి వాళ్ళ అమ్మాయి కోసం అన్నట్టుగా వీళ్ళు సెట్ చేసుకున్నారు. సో అమ్మాయి బెడ్రూమ్ చూసుకుంటే మీకు పింకిష్ కలర్ తోటి ఫుల్ కబోర్డ్స్ తోటి చాలా చూడగానే చాలా చక్కగా నీట్ గా కనిపిస్తుంది కదా. కాట్ కూడా ఏదంటే చూసుకుంటే మనకు ఈ కాట్ కూడా ఇక్కడే చేయించుకున్నారు. సో అన్ని కూడా ఫర్నిచర్ ఏదైతే ఉందో దగ్గరుండి వీళ్ళు ఇక్కడ చేయించుకుంది, బయట నుంచి తెచ్చింది కాదు. అందుకని చాలా స్టాండర్డ్ గా ఉన్నాయి. సో పింక్ కలర్ లో అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకు ఈ బెడ్ గానీ కబోర్డ్స్ గానీ చక్కగా కనిపిస్తున్నాయి. మనం ఆ గర్ల్ బెడ్రూమ్ చూసుకొని బయటికి రాగానే ఈ పక్క చూసుకుంటే బాయ్ బెడ్రూమ్ అన్నమాట. సో ఈ బెడ్రూమ్ కూడా బెడ్ చూస్తున్నారు కదండి, ఈ బెడ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో అడ్వాన్స్ మోడల్ అనేసి దీన్ని కొంచెం అడ్వాన్స్ గా ఉండాలి అన్నట్టుగా చేయించుకున్నారు. సో ఈ బెడ్ అనేది 3 స్టెప్స్గా వచ్చింది. చుట్టూ కూడా చూసుకుంటే మనకి కబోర్డ్స్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్. వెంటిలేషన్ చూసుకుంటే ఎక్కడ కూడా వెంటిలేషన్కి మనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇది ఈ ప్లాట్ వచ్చేసి కార్నర్ బిట్ కాబట్టి సో 2 సైడ్స్ నుంచి కూడా మనకి వెంటిలేషన్ ఉంది కాబట్టి ఎక్కడ కూడా మనకు చీకట్లాగా అనిపించదు. సో లైటింగ్ కూడా వీళ్ళు లేజర్ లైటింగ్స్ కానీ ఇంకా అడ్వాన్స్ లైటింగ్స్ కూడా అన్ని అరేంజ్ చేసుకున్నారు. సో మన ఈ బాయ్ బెడ్రూమ్ చూసుకొని బయటికి వస్తే దీనికి ఆపోజిట్లో ఒక స్టోర్ రూమ్ అనమాట. ఈ చిన్న స్టోర్ రూమ్ ఉంటుంది. దీని పక్కనే చూసుకుంటే మనకి బాల్కనీ చూసుకుంటే వీళ్ళు చాలా చక్కగా నీట్గా చాలా గ్రీనరీగా వీళ్ళు డెకరేట్ చేసుకున్నారు. దీన్ని ఇంకా కూడా మనం డెకరేషన్ చేసుకొని ఇక్కడ సిట్అవుట్ కొంచెం అరేంజ్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుందన్నమాట. సో చాలా పెద్ద బాల్కనీ ఇచ్చారు. ఇంకా అటాచ్ అయ్యి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అనేది అప్ టు టెర్రస్ వరకు కూడా ఉంది. డూప్లెక్స్ హౌస్ కి చూసుకుంటే కింద వచ్చేసి మనకు ఒక స్పేసెస్ హాల్ అండ్ బిగ్గెస్ట్ కిచెన్, పూజా రూమ్ అండ్ బెడ్రూమ్ వచ్చింది. ఆ పైన చూసుకుంటే కనుక మనకి ఒక సిట్అవుట్ ఏరియా వచ్చింది, 2 బెడ్రూమ్స్ వచ్చినాయి, 2 పెద్ద బాల్కనీస్, ఒక స్టోర్ రూమ్ వచ్చింది అనమాట. సో ఇది డూప్లెక్స్ విల్లా అనమాట. సో కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ అండ్ మనకు సర్వెంట్ రూమ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ చూసుకుంటే టోటల్ కూడా మనకి డూప్లెక్స్ విల్లా 3 BHK ఉంటుంది. ఆ పైన వస్తే ఇప్పుడు మనము పై స్టోర్ కి వచ్చేసాం అనమాట. ఈ పైన ఏం చేశారంటే వీళ్ళు టోటల్ ఓపెన్ స్పేస్ వదిలేసి మిగతా ఏవైతే 2 రూమ్స్ పెట్టారనమాట. ఒక పెద్ద రూమ్ వచ్చేసి హోమ్ థియేటర్ కి కేటాయించారు. చూసారు కదా, దీన్ని మొత్తం కూడా హోమ్ థియేటర్ సెటప్ కొంతవరకు చేశారు. సో హోమ్ థియేటర్ కి ఈ రూమ్ కేటాయించారు. పక్కనే చూసుకుంటే ఈ రూమ్ వచ్చేసి మనకి జిమ్ గానీ ఇంకా పర్సనల్ యోగా కోసం దేనికోసమైనా కేటాయించుకునేటట్టుగా మనకి ఈ రూమ్ కూడా అరేంజ్ చేశారు. సో ఏదైనా పార్టీ అయినా ఏదైనా టోటల్ చూసుకుంటే ఈ విల్లా వచ్చేసి మనకి 252 స్క్వేర్ యార్డ్స్ లో 6700 SFT లో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇది 2 years ఓల్డ్ మాత్రమే అండి. కన్స్ట్రక్షన్ కూడా బిల్డర్స్ కానీ వేరే వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చి కానీ కన్స్ట్రక్షన్ చేయించుకోలేదు. ఈ ఓనర్స్ దగ్గరుండి వీళ్ళు అన్ని మెటీరియల్స్ తీసుకొచ్చుకొని వీళ్ళు ఓన్ గా ప్లాన్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి చాలా స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అనమాట. సో 2 years ఓల్డ్ మాత్రమే. చక్కని కన్స్ట్రక్షన్, చక్కని ఇంటీరియర్. ఎవరికైనా మంచి లగ్జరీ విల్లా కావాలి అనుకుంటే సాగర్ హైవేలో మన్నెగూడ లొకేషన్ లో మంచి ఆప్షన్ అవుతుందండి. ఇన్ కేస్ మీకు ఈ బడ్జెట్ అనేది మీకు సూటబుల్ ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. చూసారంటే ఇంకా మీకు నచ్చేస్తుంది. ఇంకా వేరే ఏ ప్రాబ్లం లేదనమాట. సో అన్ని వాస్తు పరంగా కావచ్చు, నార్త్ ఈస్ట్ కార్నర్ కావచ్చు, నార్త్ ఈస్ట్ డోర్స్ కావచ్చు, అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయన్నమాట. లొకేషన్ వైజ్ గా చూసుకుంటే కూడా ఏంటంటే మనకి ఈ లొకేషన్ వచ్చేసి జస్ట్ హైవేకి మీరు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. RTO ఆఫీస్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఉంటుంది. మనకు హైవే నుంచి ఏదైతే మనకి TCSకి వెళ్ళే రోడ్ ఉందో ఆ 100 feet రోడ్కే ఆనుకొని ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. టోటల్ ప్రాజెక్ట్ 10 acres లో ఉందన్నమాట. చుట్టుపక్కల చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. సో ఈ మనకు TCSకి దగ్గరగా అవుతుంది, ఫాక్స్కాన్ కంపెనీకి దగ్గర అవుతుంది. ఇన్సైడ్ ORR అవుతుందండి. ఎగ్జిట్ నెంబర్ 12 ఏదైతే ఉందో దానికి ఇన్సైడ్ అవుతుంది బొంగళూరు గేట్కి. సో మంచి లొకేషన్లో ఉంటుంది, మంచి రెసిడెన్షియల్ ఆల్రెడీ ఉంటున్న దాంట్లోనే మనకు ఇది రీసేల్ అనేది లభిస్తుంది ఫ్రెండ్లీ బడ్జెట్లో. ఇంత కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి అంటే ఈ రోజుల్లో చాలా కాస్టెస్ అనమాట. ప్రైస్ వైజ్గా చూసుకుంటే కొంచెం లగ్జరీ విల్లా కాబట్టి లగ్జరీ ప్రైస్ ఉంది. 5.5 కోట్లు అనేది ఈ విల్లా ప్రైస్ అనమాట. సో మీకు ఎవరికైనా ఈ బడ్జెట్లో ఒక లగ్జరీ విల్లా ఈ లొకేషన్లో చూసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇదండి ఈరోజు మన వీడియో. ఒక లగ్జరీ విల్లా టువర్స్ సాగర్ హైవే నియర్ LB నగర్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాతో మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.